ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 102వ కీర్తన 24వ వచనము. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట, నీ కాలము కాకముందే నీవెందుకు మరణించదు అన్న మాట రాయబడి ఉంది ప్రియులారా. ఈ రోజుల్లో మీరు గమనించండి ప్రియులారా, మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ఉన్నటువంటి ఊర్లో, పట్టణాల్లో మీరు వెళ్తున్నప్పుడు మీకు ఎక్కువగా కనిపించే ఫ్లెక్సీ ఎవరు అంటే యవ్వన కాలంలో ఉన్నటువంటి యవనస్తులు మరణిస్తూ ఉన్నారు. ఆ ఫ్లెక్సీలు చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుందండి. కారణం ఏంటంటే ఎంత చక్కగా ఉంటారో తెలుసా ప్రియులారా, చాలా అందంగా, చాలా స్టైలిష్గా, చూడ్డానికి ఎంత చక్కగా ఉంటారంటే ఆ బిడ్డలు యవ్వన కాలంలో ఏదో ఒక కారణాన్ని బట్టి, యాక్సిడెంట్ల వలనో, లేకుంటే సూసైడ్ చేసుకోవడం వలనో, ఎవరో స్నేహితులు చంపేయడం వలనో మరణిస్తూ ఉన్నారు. అందుకనే భక్తుడు అద్భుతమైన మాట అంటున్నాడు, నా దినములు కాకముందు నన్ను తీసుకుని వెళ్ళొద్దు ప్రభువా. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. అనుదినము మనం ప్రార్థించాలి, ప్రభువా మాకు ఆయుష్నివ్వండి, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా, నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము గురించి ఒక మాట రాయబడింది, అబ్రహాము మంచి నిండు వృద్ధాప్యమందు నిద్రించెను అన్న మాట రాయబడింది. మన దేవుడు మనం అడిగితే ఏమిస్తాడు తెలుసా ప్రియులారా, దీర్ఘ ఆయుష్ను అనుగ్రహించేటటువంటి దేవుడు ఆయన. దీర్ఘ ఆయుష్ చేత నిన్ను తృప్తిపరచుదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ప్రాణములు దేవుని చేతిలో ఉన్నాయి. ఇశ్రాయేలీలు పడుకునేటప్పుడు ఏం ప్రార్థన చేస్తారో తెలుసా, ప్రభువా మా ప్రాణము మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద పలికిన ఒక మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటాడు. మన ప్రాణముల కొరకు, రక్షణ కొరకు మనము ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాడు. దేవుడు మీకు దీర్ఘాయుష్ను దయచేయునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు చేయుచున్న ప్రార్థనను ఆలకించి ప్రభువా, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరిచి వారికి ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.